నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పారిస్ ఒలింపిక్స్ 2024 ఈ ఎ ఒలింపిక్స్‌కి సంబంధించి ఒక రికార్డ్‌ని మను భాకర్ క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ఏ ఒలింపిక్స్‌లోనూ ఒక భారత అథ్లెట్ బ్యాక్ టు బ్యాక్ 2 మెడల్స్ సాధించలేదు. అది మను భాకర్ క్రియేట్ చేసింది. తన సత్తా ఏంటో చూపించింది. అయితే ఇప్పటికి బోలెడంత క్రిటిసిజం కనిపిస్తోంది. భారతదేశం 140,00,00,000 మంది ఉన్నప్పటికీ పతకాల పట్టికలో అగ్రస్థానంలో లేకుంటే ఆ తర్వాతనో ఎందుకు పోటీ పడట్లేదు? చివర్లో మాత్రమే ఎందుకుంటున్నాము అనే దాంతో పాటుగా, మను భాకర్ మాట్లాడినటువంటి విజయం తర్వాత భగవద్గీత చదవడం వల్ల తనకు టెన్షన్‌ని అధిగమించాను, డిసప్పాయింట్‌మెంట్‌ని అధిగమించాను, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇదెందుకు క్రిటిసిజం అవుతోంది? వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ భక్తియార్ చౌదరి గారు. హలో డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నాము. చాలా రోజుల తర్వాత కలిసాము. ఎగ్జాక్ట్‌లీ కానీ డాక్టర్. మీరు చెప్పిన టాపిక్ చాలా బావుంది. ఎందుకంటే సార్. జనాలందరికీ ఎప్పుడుకు ఏదో ఒక గోల కావాలి మన దేశంలో. ఒక మనిషి ఒక మనిషి ఏదో విధంగా ఒక గొప్ప విషయాన్ని సాధించాడు. హ్మ్. ఒక అమ్మాయి తన చదువు, లైఫు, ఎంజాయ్‌మెంటు, సినిమాలు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి, హ్మ్. ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అయ్యి, ఎగ్జామ్‌లో పాస్ అయ్యి 2 మెడల్ సంపాదిస్తే నువ్వు భగవద్గీత చదివావా? బైబిల్ చదివావా? ఖురాన్ చదివావా? దేవుడు బొట్టు పెట్టుకున్నా ఏమన్నా ఉందా? ఇవన్నీ పిచ్చి మాటలు. హ్మ్. ఇదంతా ఎందుకంటే మనుషులకి ఒక మనిషి చేసేటువంటి కష్టమైన దారి అది ఎంత కష్టం ఉండింది ఒక ఒలింపిక్ మెడల్ సంపాదించడానికి అనేది ఎవరికీ అంచనా లేదు. హ్మ్. దాదాపు 15-20 సంవత్సరాలు పడుతుంది ఒక మనిషి ఒలింపిక్స్‌కి రీచ్ అయ్యి ఒక మెడల్ సంపాదించడానికి. అప్పటికి గ్యారంటీ లేదు. పీటీ ఉష హ్మ్. 2, 3 సార్లు పోయినా కూడా సంపాదించలేకపోయింది. అంటే దాదాపు మనం అంచు వరకు చేరి కూడా మనం దాన్ని సంపాదించలేకపోయాం. అయితే స్పోర్ట్స్ ఆటగాళ్ళకి కాదు, మన పెద్ద పెద్ద పొలిటీషియన్ కూడా చూడండి. 'వీరేంద్ర బ్రహ్మచారి' తర్వాత ప్రతి మినిస్టర్‌కి, ప్రతి సీఎంకి కూడా ఒక జాతకాలు చెప్పే మనిషి ఉంటాడు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా గెలవకుండా ఓడిపోయినోళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశంలో. హ్మ్. అయినప్పటికీ మనిషి ఒక ఆశాజీవి. ప్రతి మనిషి కూడా తన కాన్ఫిడెన్స్‌ని పైకి లేపడానికి, దృఢ నిశ్చయాన్ని అలాగే ఉంచటానికి ఒక చిన్న హెల్ప్ కావాలి. ఒక కంప్యూటర్‌ని మనం వాడాలంటే దాన్ని మాన్యువల్ చదువుతాం కదా! మాన్యువల్ అవును. లేకపోతే కంప్యూటర్‌లో తప్పు చేసేస్తాం. ఒక కెమెరా కొంటే దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. యాక్చువల్లీ భగవద్గీత చదవడంలో తప్పేంది? హ్మ్. నిజానికి భగవద్గీత అనేది ఒక రిలీజియస్ బుక్ కాదు. అది జాతి, కులము, మతం గురించి చెప్పదు. భగవద్గీతను నిజంగా మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి కామెంట్స్ ఎవరు మనుషులు చేయరు. భగవద్గీతలో రెండే విషయాలున్నాయి. ఒకటి నీ పని నువ్వు చక్కగా చెయ్యి. నువ్వు చేయకపోతే వేరేవాడు ట్రబుల్‌లో పడతాడు. అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు? "అరే నాయనా నువ్వు వాళ్ళని చంపకపోతే వాళ్ళు నన్ను, నిన్ను అందరిని చంపుతారు. కాబట్టి ఇఫ్ యూ డోంట్ డూ యూర్ డ్యూటీ, ఐ విల్ ఫెయిల్ ఇన్ మై డ్యూటీస్." సో బేసికల్లీ ఆ అమ్మాయి చెప్పడంలో ఎంతో గొప్ప విషయం ఉంది. ఏదో ఒక ఫెయిత్ నేను పట్టుకొని దానిలో నుంచి ఒక ఇన్స్పిరేషన్‌ని డ్రా చేసి, కాన్ఫిడెన్స్‌ని పెంచుకొని, ఒక్కటి కాదు 2 మెడల్స్ సంపాదించింది. దీంట్లో అసలు సోషల్ మీడియా వాళ్ళు దీని గురించి చర్చించడంలో ఎటువంటి జ్ఞాన సంబంధమైన విషయమే లేదు. అయితే ఇదేమి కొత్త కాదు స్పోర్ట్స్‌మెన్. మియాన్ దాత్ ఎప్పుడు గొప్ప క్రికెటరు జేబులో ఒక ఎర్ర కర్చీఫ్ పెట్టుకునేవాడు. అజరుద్దీన్ ఒక తాయెత్తు కట్టుకునేవాడు. ప్రతి ప్లేయర్‌కి ప్రపంచంలో ఉన్న మన దేశమే కాదు వేరే దేశాలు కూడా అదే టైంకెళ్తారు, అదే షూ యేసుకుంటారు, అదే డ్రెస్ యేసుకుంటారు. ఒక రిచువల్ ఉంటుంది. రిచువల్ హ్మ్. అంటే ఒక పద్ధతి. అదేం చేస్తుంది మీ మైండ్‌ని డిస్ట్రాక్షన్ నుంచి ఆపి, మీ ఫోకస్‌ని పెడుతుంది. ఇమాజిన్ ఒలింపిక్ క్రీడల్లో లక్షల మంది జనాలు చూస్తూ ఉండి, కెమెరాలు చూస్తూ ఉండి నీకెంత టెన్షన్ అవుతుందో తెలుసా? ఇంత డైవర్షన్ నుంచి తప్పించుకొని మనిషి కళ్ళు మూసుకొని తన మెడల్ గురించి పోవాలి అంటే ఎంతో ఫెయిత్ కావాలి, ఆలోచన కావాలి, నమ్మకం కావాలి ఏదో ఒక దాని మీద. అది దేవుడా, దెయ్యమా, రిలిజియన్ అనేది కానే కాదు. ఒక కర్చీఫ్, ఒక తాయెత్తు, ఒక పెన్ను, సేమ్ గ్లాసెస్ అంటే ప్రతి మనిషికి కొన్ని డిపెండబుల్ ఐటెమ్స్. హ్మ్. సో గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సోషల్ మీడియాలో చాలా వరకు జనాలకేందంటే ఏదో ఒకటి చేయాల. అంటే మనము కమెంట్ చేయడం వల్ల అందరూ మనల్ని చూస్తారు ఓ గొప్పతనం. కానీ అది గొప్పదేం కాదు. మనం అసలు వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయడమే మర్చిపోయినాం ఈ రోజుల్లో. ఇంకోటి
ఒలింపిక్స్ లో ఒక మెడల్ సంపాదించడం అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీట్ సంపాదించడం కాదు. ఎందుకంటే ఇది ఒక లాంగ్ జర్నీ. 8, 9 సంవత్సరాల వయసు నుంచి ప్రతిసారి ఎన్నో ఘట్టాలను ఎదుర్కొంటూ, మొదటి ఘట్టం ఏంది? నువ్వు చిన్నతనం, నువ్వు పెరుగుదల సరిగా లేదు, ఆహారం సరిగా లేదు, చెప్పులు లేవు. దాదాపు 90% మెడల్ తెచ్చేది పేదవాళ్ళే ఇండియాలో. చాక్లెట్ పిల్లలు చాలా తక్కువ మంది తెస్తారు. అంటే ఎకనామిక్‌గా చాలా కష్టపడి పైకొస్తారు. దాని తర్వాత కాంపిటీషన్‌లో ఎదుర్కోవాలి. ఎంతో మందిని ఎదిరించాలి, గెలవాలి. ఆ గెలిచిన గెలుపుని ఉంచుకోవాలి. ఇదో ఘట్టం. 18 సంవత్సరాలు రాగానే ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారు? నువ్వు పెళ్లి చేసుకో, లేదా ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి చదువు చదువుకో. అంటే దాన్ని కూడా ఎదిరించి ఒక ప్లేయరు ఇంకొంచెం ముందుకు పోవాలి. తర్వాత స్పోర్ట్స్‌లో ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి, అసోసియేషన్స్‌లో పాలిటిక్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది. నీ మంచి సెలక్షన్ ట్రయల్ రోజు 2 బుల్లెట్స్ తగలలేదనుకోండి, 2 షాట్స్ తగలలేదు, నీ 4 ఏళ్ల ఉత్సాహం అంతా పోతుంది. అంటే ఒక మనిషి ఒలింపిక్స్‌కి పోయిన తర్వాత కూడా నేను చెప్తాను 1994 ఏషియన్ గేమ్స్‌లో ఇండియన్ రోయింగ్ టీమ్‌కి నేను హెల్ప్ చేసేవాడిని. వాళ్ళు ఎంతో ట్రైనింగ్ చేసి చాలా చక్కగా ఉన్న తర్వాత మన దేశం వాళ్ళు ఏం చేశారు? ఉక్రెయిన్‌కి వెళ్ళాలి మనం, ఒక పర్సనల్ టోర్నమెంట్ ఉందని తీసుకెళ్ళారు. బట్ యాక్చువల్లీ దే వర్ పీకింగ్ ఫర్ ఏషియన్ గేమ్స్. కానీ వాళ్ళు మనం ఏం చేసాం? ఇంకొక టోర్నమెంట్‌కి తీసుకెళ్ళాం. అంటే సెకండ్ షో చూడాల్సింది ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోయారు. వాళ్ళ శక్తి అంతా డబ్బులన్నీ అయిపోయింది. సో దే ఫెయిల్డ్ ఇన్ ఏషియన్ గేమ్స్. అంటే ఫెయిల్ కావడానికి మీకు 100 కారణాలు ఉన్నాయి. పాస్ కావడానికి ఒక్కటే అవసరం, ఇన్స్పిరేషన్. మనందరి సపోర్ట్ కావాలి. అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఈ స్మాల్ సహస్ర విష్ణునామం కావచ్చు, ఎనీథింగ్. బట్ దట్ ఈస్ పర్సనల్. అసలు వై పీపుల్ ఆర్ వరీడ్? ఏమైంది భగవంతుడు చదివితే? మనము అది ఉంది కదా, అటం బాంబ్ సినిమా వచ్చింది మొన్న. దాంట్లో కూడా చెప్పాడు కదా, నేను సరిగా మైండ్ డైవర్ట్ కానప్పుడు భగవద్గీత నుంచి కూడా 2 విషయాలు తెలుసుకొని. భగవద్గీత ఇస్ ఏ మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీ రిలీజియన్. మన మానవ సర్వత్ర కర్మయోగిస్య, అంటే మనిషి తన డ్యూటీని ఎలా చేయాలో చెప్తుంది భగవద్గీత. రామాయణం ఏం చెప్తుంది? ఒక సింగిల్ పర్సన్ తన ఫ్యామిలీని, ప్రజల్ని, మనుషుల్ని ఒక మాట మీద ఎలా కట్టుబడి ఉండాలో నేర్పిస్తుంది. మనము ఈ మైథాలజికల్ స్టోరీస్ నుంచి మంచి మంచి విషయాల్ని గ్రహించాలి. అనవసరంగా వేరే వాళ్ళని మనము క్రిటిసైజ్ చేయకూడదు. సో ఇదండి ఇంత కష్టం ఒక ఒలింపియన్. సో భగవద్గీత అమ్మాయి చదివి దానివల్ల ఇన్స్పిరేషన్ పొందడంలో ఎటువంటి ఇది లేదు. దెర్ ఇస్ నో డౌట్. ఇట్ ఈస్ పాసిబుల్. అయితే డాక్టర్ గారు, ఇక్కడే ప్రతిసారి ఒలింపిక్స్ వచ్చినప్పుడల్లా వినిపించేటువంటి ఒక విమర్శ ఏంటంటే, చైనా మనకి జనాభాతో ఎంత పోటీ పడుతోంది అనుకున్నప్పుడు, జపాన్ ఎంత టెక్నాలజీతో మనం పోటీ పడుతున్నాము, ప్రపంచ దేశాలతో ప్రతి దాంట్లో పోటీ పడుతున్నప్పుడు, ఆటల పరంగా చూస్తే పతకాలు అలా ఎందుకు రావట్లేదు? ఒక్క పతకం ఎవరైనా తెస్తారా అని 140,00,00,000 మంది ఎదురు చూస్తున్నారు. అక్కడి దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నామని క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సరే, ఇది చాలా ముఖ్యమైన విషయం. దీంట్లో 4 ఘట్టాలు ఉన్నాయి. ఫస్ట్ తల్లిదండ్రులు. ఇప్పుడు టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఈ 3 ఆటలు చాలా ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చాలా కష్టపడి, చాలా డబ్బు ఖర్చు పెట్టి మంచి మంచి కోచింగ్ క్యాంపులు పెడతారు. 10 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత పేరెంట్ ఏమనుకుంటారు తెలుసా? వీడు ఇంకా గెలవలేదు ఏంది? వాడు 10 ఇయర్స్ బాయే కానీ హీ వాంట్స్ హిమ్ టు విన్. ఆయన ఎట్లాగైనా గెలవాలి. పిల్లోడు ఏమనుకుంటాడు? అయ్యో నేను గెలవకపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటాడు అనేటువంటి ఒక ప్రెషర్ డెవలప్ అవుతుంది, కొత్త విధానం. ఆ ఒత్తిడికి లోనై ఆయన పక్వ దశకి రాకముందే ఫెయిల్ అయిపోతుంది. 10 లక్షల మంది పిల్లలు ఆడితే 10 మంది కూడా నేషనల్ లెవెల్లో మేల్స్ అంటే మెన్ కేటగిరీలోకి రాలేకపోతున్నారు, విమెన్ కేటగిరీకి రాలేకపోతున్నారు. టాలెంట్ లేకపోతే కాలేదు. అసలు మనకు కావాల్సింది టాలెంట్ కాదు, పొటెన్షియల్ కావాలి. పొటెన్షియల్ అంటే మనలో ఉండేటువంటి కెపాసిటీ. దాన్ని అలా ఉంచి చెట్టుని మంచి విత్తనం కావాలి. దాని చెట్టుని పెంచి ఎన్నో ఏళ్ళు మంచి పక్వ దశకు వచ్చినప్పుడే అది ఫలాన్ని పూలాన్ని ఇస్తుంది. అందరూ అనుకున్నట్లు జనాభాకి ఒలింపిక్ మెడల్కి కాన్సన్ట్రేషన్ లేదు, ఒక కంపారిజన్ కూడా లేదు. అమెరికాలో దాదాపు 200 హ్యూమన్ పర్ఫార్మెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ల్యాబ్ మనిషి యొక్క శక్తిని మెజర్ చేసి ఆట ఆడగలడా లేదా అని చెప్పగలదు, ట్రైనింగ్ని నిర్ధారించగలదు. అయినా ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయో అన్ని మెడల్స్ వాళ్లకు రాలేదు.
ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉండవల్ల చాలా మంది వాళ్ళ ప్లేయర్స్ అసలు ఒలింపిక్స్కి రాలేదు, లేకపోతే వాళ్ళందరూ చాలా మెడల్స్ సంపాదించేవాళ్ళు. అంటే ఒక మనిషి ఒలింపిక్స్ రీచ్ కావడానికి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. హ్మ్. తర్వాత కాంపిటీషన్, మనం ఒక టోర్నమెంట్కి వెళ్తాం, ఆ రోజు లూజ్ మోషన్ అయితే ఒక మనిషికి పొద్దున కాంపిటీషన్ పోతుంది. మనమేమో ఇక్కడ కూర్చొని చెప్తాం. తర్వాత ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను. మన టీం ఒకసారి జింబాబ్వే వెళ్ళింది హాకీ టీం తోటి, నేను వెళ్ళినప్పుడు హ్మ్. అక్కడ ఎంత టెంపరేచర్ ఉంచింది ఎవరు చెప్పలేదు మనకు. మనం ఓహ్! చండీగఢ్లో మ్యాచ్ ఆడాము, 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. జింబాబ్వే హరారే సిటీలో 5 డిగ్రీస్ ఉండింది టెంపరేచర్. హ్మ్. 42 సెంటిగ్రేడ్ ఎండ నుంచి 5, 10 డిగ్రీల చల్లదనాన్ని పోయేటప్పటికి ప్లేయర్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు. కానీ దాన్ని మనం ఏం చేయాలి? 20 రోజుల ముందే వెళ్ళాలి, అక్లిమటైజ్ చేయాలి, దానికి సరియైన ప్రొటెక్షన్ ఉండాలి. ఇదన్నీ మనకు తెలుసా బయట లోపల జరిగేవి? ఇంకోసారి గవర్నమెంట్ కూడా ఎలా చేస్తుందంటే, ఒక ప్లేయర్ ఫ్లైట్ ఎక్కేవాడికి కూడా వాడి పేరు దాంట్లో ఉంటుందా లేదా అని నమ్మకం ఉండదు. నాకు కూడా జరిగింది ఒకసారి. ఒక రోయింగ్ టీమ్ తోటి వెళ్తుంటే ఒక్కరోజు ముందు అన్ని రెడీ అయిన తర్వాత, సారీ డాక్టర్‌కి ఈసారి సీట్ లేదు, ఇంకెవరో హ్మ్. వెళ్తారు. సో, ఇలా చాలా జరుగుతాయి. అంటే ఒక ప్లేయరు ఒలింపిక్స్ వెళ్ళడం అనేది మనం అనుకున్నట్లు జనాభాకి దీనికి కనెక్షనే లేదు. తర్వాత వాళ్ళు చదువుకునే సమస్యకొచ్చినప్పుడు మనకు ఐఐటీ గావాలి, ఎన్ఐటీ గావాలి, 6థ్ క్లాస్ నుంచి ఐఐటీ గావాలి. హ్మ్. మేము చదువుకున్నప్పుడు ఎప్పుడు ఇంటర్మీడియేట్ తర్వాత ఐఐటీకి వెళ్ళేవాళ్ళు పిల్లలు. ఈరోజు 6థ్ క్లాస్ నుంచి ఐఐటీ ట్రైనింగ్, 7థ్ క్లాస్ నుంచి. అసలు పిల్లలకి బయట పరిగెత్తి ఎండ తగిలే సమయమే లేదు. మీరు మీ పిల్లల నుంచి ఒలింపిక్ మెడల్స్ ఎలా ఆశిస్తారు? మరి దేశంలో ఉండే పిల్లలందరూ మీ పిల్లల్లాగానే చదువుకోవాలనుకుంటారు, ఐటీ జాబ్ తెచ్చుకోవాలనుకుంటారు, మంచి సాలరీ తెచ్చుకుంటారంటారు. మీరు సాక్రిఫైస్ చేయగలరా మీ పిల్లల్ని మొత్తం చదువు లేకుండా? కాబట్టి మనం అనుకున్నంత సులభమేం కాదు ఒలింపిక్ మెడల్ సంపాదించడం. ఊరికే జనాలు చెప్తారు, ఓహ్! ఇంతమంది ఉంటే ఇన్ని మెడల్స్ రావాలి. అట్లేమి ఉండదు. ఇట్ ఈస్ ఎ ఇండివిడ్యువల్ పర్సూవరెన్స్ ఫర్ ఎ 15 ఇయర్స్, 18 ఇయర్స్ లాంగ్ జర్నీ. దాంట్లో ఎన్నో దెబ్బలు, ఓడిపోవడం నేర్చుకోవాలి ఫస్ట్, గెలవడం కాదు. ఓడిపోయినా తట్టుకొని తిరిగి నిలబడి మళ్ళా ఆట ఆడేవాడే గొప్పవాడు. బాక్సింగ్ పంచులు తగలకుండా బాక్సర్ ఎట్లవుతాడు? హ్మ్. కానీ చాలా కోచెస్, పేరెంట్స్, ఎందుకంటే చిన్నతనం నుంచి నేర్పిస్తాం కదా! వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మా వాడు గెలుస్తూనే పోవాలి, ఎన్ని డబ్బైనా ఖర్చు పెడతాం. డబ్బులతోటి మెడల్ కావాలంటే ఒక బంగారం కొని మీరు దాన్ని ఆర్డర్ ఇచ్చుకోండి మెడల్. కానీ ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయడం, నేను కూడా ఒక 8 సార్లు రిప్రజెంట్ చేశాను ఇండియాకి డిఫరెంట్ టీమ్స్ తోటి. వేరే దేశంలో మన దేశాన్ని రిప్రజెంట్ చేయడమే గొప్పది. మెడల్ రాకపోయినా పర్వాలేదు. మనం వీళ్ళని ప్రోత్సహించాలి. ఒక్క మాట కూడా క్రిటిసిజం చేయకూడదు ప్లేయర్. ప్లేయర్ జర్నీ చాలా కష్టమైంది. 90% ఆఫ్ ప్లేయర్స్ అందరూ పేదరికం నుంచి వస్తారు. మన గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు ఇస్తుంది? ఒక ఏషియన్ మెడలో, నేషనల్ మెడల్ తర్వాత. కానీ మెయిన్ ట్రైనింగ్ అంతా ఎప్పుడవుతుంది? 18 ఏళ్ల వరకు, 19 ఏళ్ల వరకు. వాడికి చెప్పులుండవు, మంచి స్టేడియం ఉండదు. స్టేడియం ఉంటే లోపలికి పోనీయరు మన స్టేడియంస్‌లో. లేదు పర్మిషన్ కావాలి స్పోర్ట్స్ అథారిటీ నుంచి. అయితే అంటే డాక్టర్ జనాలు ఇక్కడ బయటుంటారు కాబట్టి. ఆ! ఇక్కడ చెప్పండమ్మా. ఇంకొక కామెంట్, ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది డాక్టర్. అది ఆస్ట్రేలియాలో చిన్న పిల్లలందరికీ కంపల్సరీ స్విమ్మింగ్ అనేది చేశారు. ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళంతా స్విమ్ చేయాల్సిందే. చైనాలో అయితే దేశమే చాలా క్లియర్‌గా ఒక మ్యాండేట్ విధించింది. 3 ఏళ్ల నుంచి చిన్న పిల్లలందరూ ఏదో ఒక ఆటలో ఇన్వాల్వ్ అయిపోయాలి. అది నిర్బంధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేకుంటే అలాంటి మ్యాండేటరీ రూల్స్ అనేవి మన దగ్గర లేకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి. సో, అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు కల్పించుకోలేకపోతే? ఇప్పుడు మీరు చెప్పారు ఇండివిడ్యుయల్‌గా వాళ్ళంతట వాళ్ళొస్తున్నారు కరెక్ట్. అనుకున్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంటు స్పోర్ట్స్ ట్రైనింగ్ గాని, దానికి కావాల్సిన ప్రోత్సాహం చిన్నప్పటి నుంచి చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్రాలో ఒకటే ఉంది స్పోర్ట్స్ స్కూల్. చిన్న చిన్న సెంటర్స్ పెట్టారు కానీ, వాళ్ళ దగ్గర చాలా సార్లు డబ్బులు లేవు, స్టాఫ్ లేదు, అవసరమైనప్పుడు హ్మ్. ఫండ్ దొరకవు. అంటే వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ చాలామంది కోచెస్ వాళ్ళందరికీ చాలా ప్రేమ ఉంది మంచి మంచి పిల్లల్ని తీసుకెళ్ళి. కానీ చిన్న పిల్లల నుంచి పెంచి పెద్దది చేసి వాళ్ళని మెడల్ స్థాయికి తీసుకెళ్ళడానికి వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రోత్సాహం మన దేశంలో లేదు. ప్రజల నుంచి లేదు, గవర్నమెంట్ నుంచి కూడా లేదు. ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ కమిషన్ ఉంది. నేను కూడా ఒకసారి విజిట్ చేశాను వాళ్ళని బాల్కనీలో. వాళ్ళు ఏం చేస్తారంటే మన విధంగా చిన్న పిల్లలకి క్రికెట్ క్యాంప్‌కి పంపించేయడమో, బ్యాడ్మింటన్ క్యాంప్ అలా చేయరు. హ్మ్. వాళ్ళ స్కూల్‌లో ఉండే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఏం చేస్తారు, కామ్‌గా గ్రౌండ్‌లో కూర్చొని అందరు పిల్లలు అన్ని ఆటలు ఆడుతుంటారు. వాళ్ళు నోట్ చేసుకుంటారు.
ఈ అబ్బాయి ఫుట్బాల్ బాగా ఆడుతున్నాడు, వాలీబాల్ కూడా పర్వాలేదు, బ్యాడ్మింటన్ అంత బాగలేడు అని నోట్ చేసుకుంటూ ఉంటారు. పిల్లల్లో వాళ్ళ ఉత్సాహము ఆసక్తి మారుతూ ఉంటుంది. ఈరోజు ఇచ్చిన బొమ్మ రేపు పనికిరాదు, ఇంకో బొమ్మ కావాలి వాళ్ళకి. దట్ ఈస్ అవును. ఒక మనస్తత్వం యొక్క పిల్లలకు మనస్తత్వం అలా ఉంటుంది. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు సూపర్ స్పెషలైజేషన్ అట్ యంగ్ ఏజ్ లో అసలు లేదు. అంటే ఇటు క్రికెటే అవుతాడు, ఇటు బ్యాడ్మింటన్ అవుతాడు, టెన్నిస్ అవుతాడు అనే సిస్టమ్ లేదు. అన్ని పిల్లలు అన్ని ఆటలు ఆడతారు. ఎందుకంటే అన్ని ఆటలు ఆడినప్పుడు వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని కూడా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటే ఆడుతుంటే షోల్డర్ అరిగిపోతుంది, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయిపోతుంది, బ్యాక్ స్ట్రెయిన్ అయిపోతుంది. అంటే ఒక అర్లీ స్పెషలైజేషన్ అనేది చిన్నప్పుడు చేయకూడదు. అన్ని ఆటలు ఆడాలి. వాళ్ళలో ఆసక్తి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫిజికల్ శక్తి ఏ గేమ్కి మ్యాచ్ అవుతుందో వాళ్ళ టీచర్స్ నోట్ చేయాలి. ఒక 14-15 ఇయర్స్ వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా స్పెషలైజేషన్కి పంపిస్తారు. నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళు, నువ్వు ఎంబీబీఎస్కి వెళ్ళు, నువ్వు లా చదువు. మనం చదువులో చేస్తున్నాం ఈ పని, కానీ వాళ్ళు స్పోర్ట్స్లో చేస్తారు. దాని తర్వాత వాళ్ళ స్పెషలైజేషన్ వాళ్ళ ఆట పెరుగుతుంది. ప్లస్ వాళ్ళకి చాలా వస్తువులు సరఫరా. మన గవర్నమెంట్ మనకి ఇచ్చే సరఫరా సరిపోదు, కానీ ముందు రోజులతో పోలిస్తే పర్వాలేదు, కానీ స్టిల్ వీఆర్ నాట్ అప్ టు డేట్. రిక్వైర్ రియలీ లాడ్ ఆఫ్ మనీ స్పెండ్ చేయాలి. మనది ఒక డెవలప్ అయ్యే దేశం. ముందు నుంచే పేదరికం నుంచి ఇప్పుడు బయటపడ్డాము. ఇంకా మన ఆలోచన ఉద్యోగం సంపాదించాలి, జీతం ఎక్కువ సంపాదించాలి, ప్లాట్లు ఎక్కువ కొనాలి, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలి అనే ధోరణిలో ఉన్నాం మనం ఈ ధోరణి నుంచి బయటపడ్డప్పుడే స్పోర్ట్స్ గురించి, తర్వాత అల్ట్రా పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించాలి. సో చైనా, ఆస్ట్రేలియా దేశాల నిబంధనలు స్పోర్ట్స్ గురించి చాలా పాతవి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ అంతా వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఫాలో చేస్తారు. వాళ్ళు ఆల్ అవుట్, ప్రజలు గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆల్ అవుట్ సపోర్ట్ చేస్తారు. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యనే ఇప్పుడిప్పుడే పెరిగింది. పాత రోజుల్లో పీటీ టీచర్ అంటే ఏదో ఆడిపించేవాడు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి పిహెచ్డీలు ఇస్తున్నారు, డాక్టరేట్స్ ఇస్తున్నారు. ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వైస్ ఛాన్సలర్ అయ్యారు మన ఫ్రెండే. సో వాళ్ళకి మనం చేయూత ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత సీనియర్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్, మన స్టేట్లో ఎన్ని టీమ్స్ నా దగ్గరికి అడ్వైస్ వస్తాయి? మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఎవరు రారు. తెలిసిన వాళ్ళే ఒకరిద్దరు తెస్తారు, బాబు వీడు పర్ఫార్మెన్స్ లేదు, వాడికి పొరపాటున ఇప్పుడు కొంచెం తక్కువ ఆడు అన్నామంటే అయ్యో ఈయన ఆపేస్తున్నాడు ఆటని వెళ్ళిపోతారు. అంటే అబ్బాయిగా అయినటువంటి ఇంజురీ గురించి ఆలోచించరు, వాడి ఫ్యూచర్ గురించి ఆలోచించరు, చేయరు. విర్ ఆల్ షార్ట్ సైటెడ్. ఇది మనకు చాలా పెద్ద సమస్య ఇది. కానీ ముందు రోజుల కంటే చాలా బెటర్. ఒక్క మెడల్ కూడా ఎన్నో సంవత్సరాలు రాలేదు మనకు కదా. సో మా మిలిటరీ ఆఫీసరు ఆయన షూటింగ్లో ఒక మెడల్ తెచ్చిన తర్వాత అలా అలా మనం అట్లీస్ట్ కొన్ని నంబర్స్లో వచ్చాం. మెడల్ లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉండాం, దీన్ని ఎవరు అప్రిషియేట్ చేయటం. మెడల్ లెస్ ఒలింపిక్స్ వీ హావ్ పార్టిసిపేటెడ్ మెనీ. 1966 ఎప్పుడో అప్పుడు హాకీ ఒలింపిక్స్ మెడల్ తర్వాత చాలా ఏళ్ళు మెడలే రాలేదు. అసలు 100 మంది పోయినా అలా తిరిగి వచ్చాం మరి. సో మన సింధు కానీ, రాథోడ్ కానీ, వీళ్ళు కానీ, రజ్లర్ కానీ, ఇప్పుడు మరియా కోమ్ కానీ, వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళందరూ మనం దేశం తయారు చేయలే. మీరు అనుకున్నట్లు స్పోర్ట్స్ అసోసియేషన్ వీళ్ళు తయారు చేయలేదు, కొంతవరకే సపోర్ట్. వీళ్ళందరూ వాళ్ళ సొంత శక్తితో వచ్చారు. సో ఇప్పటి వరకు స్వంత శక్తితోటి కంప్లీట్లీ ఫోకస్డ్, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సింధు వాళ్ళ ఫాదర్ ఒలింపియన్, చాలా గొప్ప ప్లేయర్, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా మనకు వాళ్ళు స్వతహాగా పైకి వచ్చారే కానీ నిజంగా మనం అందరూ కోచ్లందరూ వాళ్ళని ఏదో మడిచి పిండి మనం ఏమి వాళ్ళకి మసాలా తయారు చేయలేదు. ఇప్పుడు క్రెడిట్ గోస్ టు ప్లేయర్స్ దెమ్సెల్వ్స్. ఏదో కొద్దిపాటి సపోర్ట్ మనం ఇస్తున్నాం. అంటే మనం ఎలా రావాలి, 100 మందిని తీసుకెళ్ళాలి, వాళ్ళలో 80 మంది క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మనం ఈ లెక్క చెప్పొచ్చు, 140 crores వర్సెస్ 100 people. కానీ ఇప్పుడు మనము తయారు చేసే స్టేట్కి ఎదుగుతున్నాము. బట్ మంచి హోప్ అనేది ఎప్పుడైనా ఉండాలి. మన ప్లేయర్స్ గురించి ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు పడే బాధలు కామన్ మ్యాన్కి తెలియదు. వాళ్ళు కూడా కావాలంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళలో కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. మొద్దోళ్ళే ఆడతారనేటువంటి ఐడియా రాంగ్. దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ గేమ్ని ఆడుతున్నాడు, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. వాడికి స్కోర్ తెలుసు, లైన్స్ తెలుసు, రూల్స్ తెలుసు, వాడి అలసట తెలుసు, రికవరీ తెలుసు, ట్రైనింగ్ తెలుసు. పాత రోజులు పోయినాయి. సో దమ్మున్నవాడే ప్లేయర్ అనేది కాదు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా కావాలి.
అయితే లాస్ట్ బట్ ఇంపార్టెంట్ అడ్వైస్ పేరెంట్స్కి, చిన్నప్పుడు వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేయకూడదు. అండర్ 14, అండర్ 10, అండర్ 16, ఎందుకంటే నువ్వు గెలిచిన దాని ఉపయోగం లేదు. నువ్వు మెన్స్లో పోతేనే నీ ఒలింపిక్ మెడల్ దొరుకుతుంది. అయితే చిన్నతనంలో మనం ఏం నేర్చుకోవాలి? ఇట్స్ నాట్ విన్నింగ్, ఇట్ ఇస్ ఎ లెర్నింగ్. నేర్చుకుంటూ ఉండాలి. ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్, చదువులో ఏం చేస్తున్నామో అదే చేయాలి స్పోర్ట్స్. అంతేగాని ప్రతి క్లాస్లో 100కు 100 మార్కులు రావాలని స్పోర్ట్స్లో అనుకుంటే మాత్రం ఆ పిల్లలు ప్రెషర్లో వచ్చేసి ఆ టెన్షన్ అలవాటు చేసుకొని మంచి టాలెంట్, పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ కూడా దెబ్బతినిపోతారు. ఇప్పుడు కూడా ఎంతో మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో సాకేతి మైనేని అనే అబ్బాయి మాత్రమే టెన్నిస్లో ఇంత బాగా పైకి వచ్చాడు. ఎందుకు? ఆయన వదలలేదు పట్టు. సో దే ఆర్ ది ఎగ్జాంపుల్స్. సో చైనా లాగా, ఆస్ట్రేలియా లాగా మనం కూడా కావచ్చు. అంటే కేవలం డబ్బు కేటాయిస్తే సరిపోదు గవర్నమెంట్. మంచి సిస్టమ్ని డెవలప్ చేయాలి. అంటే దాని లీడర్ లేకపోయినా కూడా ఆ సిస్టమ్ నడవాలి. ఒక టీవీకి చైర్మన్ లేకపోయినా కూడా ఛానల్ అలా అలా నడిచిపోవాలి. మంచి సక్సెస్ కావాలి. సో వీఆర్ స్టిల్ అవే ఫ్రమ్ డెవలపింగ్ ఎ గుడ్ సిస్టమ్. మంచి సిస్టమ్ ఎప్పుడు డెవలప్ అవుతుందో దాని పద్ధతులు అవలంబించడం, దాని రిజల్ట్స్ కూడా తప్పకుండా ఉన్నాయి. అయితే డాక్టర్ ఇక్కడ గ్రేట్ ఇంకొక డేస్ అహెడ్. గ్రేట్ డేస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈజ్ ఇండియా రెడీ టు హోస్ట్ ఒలింపిక్స్ 2036లో ఇండియా హోస్ట్ చేయడానికి రెడీ ఉంటుంది అనేది నీతా అంబానీ అన్న తర్వాత డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి అందులో కూడా వినిపించా. ఆ టైంలో ఏమవుతుంది? ఇండియా హోస్ట్ చేయగలుగుతుందా లేదా అనేది? ఇదే మనకున్నటువంటి షార్ట్ సైటెడ్ థింకింగ్. మనం నేషనల్ గేమ్స్ హోస్ట్ చేయడానికి ముందు చాలా భయపడేవాడు. అమ్మో వద్దనేవాళ్ళు అందరూ. మేము చిన్నప్పుడు నేషనల్ గేమ్స్ పోవాలంటే ఎవడు వద్దనేవాడు. ఢిల్లీలోనే జరిగాయి, తర్వాత హైదరాబాద్ జరుగుతున్నాయి, బెంగళూరు, అన్ని సిటీస్లో దాదాపు ఇప్పుడు మన దగ్గర వరల్డ్ క్లాస్ స్టేడియం ఉంది. ఒలింపిక్ లెవెల్ స్టేడియం అది. మన దగ్గర స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కాకపోతే ఒలింపిక్స్కి ఏమవుతుందంటే ఒక 6 to 7 years ఆఫ్ ప్రిపరేషన్ చేయాలి. మనము ఏషియన్ గేమ్స్ చేయలేదు మనం. సో కామన్‌వెల్త్ గేమ్స్ చేసాం. ఏషియన్ ఛాంపియన్షిప్ చేసాము, కామన్వెల్త్ చేసాము. సో ఈ ఒలింపిక్స్ ఎందుకు చేయకూడదు? కామన్వెల్త్కి ఒలింపిక్స్కి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. ఇంకొంచెం పెద్ద మోతాదు. మీరు 2 story బిల్డింగ్ నుంచి 30 story బిల్డింగ్ కట్టలేదా ఇప్పుడు? ముందు మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం ఆ ఎల్ఐసి బిల్డింగ్ 14 stories చూడడానికి. ఈరోజు హైదరాబాద్లో 50 stories బిల్డింగ్ కూడా వచ్చాయి. సో ఇది మనము ఎప్పుడు కూడా మంచి ఆలోచన ఉండాలి, ఎదిగే ఆలోచన ఉండాలి, ఒదిగి ఉండాలి, ఎదగాలి. ఇలాంటి ఆలోచన ఉంటే మరి సో మనము భగవద్గీత చదవడంలో ఎటువంటి తప్పు లేదు. దాంట్లో కూడా ఇదే ఆలోచన ఉంది. సో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అలాగే పాజిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో పిల్లలకి, తర్వాత యూత్కి చాలా భయంకరమైన సమయం ఆసన్నమవుతుంది. ఎందుకంటే పర్యావరణం దెబ్బతినింది. చెట్లని మనం ధనాధన కొట్టిపాడేస్తున్నాము, చెరువులని బిల్డింగ్ కట్టేస్తున్నాము. ఎక్కడ చూసినా దుమ్ము ధూళితోటి క్లైమేట్ చేంజ్ అనేది ఆల్రెడీ అయిపోయింది ప్రపంచానికి. ఈరోజు కేరళలో చూడండి, అవి ఎందుకైనాయి? ఎక్కడ పడితే అక్కడ రిసార్ట్లు కట్టడం, అడవిని కొట్టేయడం, రోడ్లు వేయడం, వాటర్ని ఆపేయడం, చిన్న చిన్న డ్యామ్లు కట్టి. సో ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ప్రకృతి దారిలో మనం పనిచేయాలి. డబ్బుతో ప్రకృతిని కొనలేదు. సో రాబోయే రోజుల్లో పిల్లలకి చాలా ఒత్తిడి ఉంటుంది. గేమ్స్ అనేది ఒక మంచి స్పిరిట్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు మనం రిలీజియస్ ఫైట్స్ అవుతున్నాయి ప్రపంచం అంతా కూడా, ముస్లిం వర్సెస్ క్రిస్టియన్, క్రిస్టియన్ వర్సెస్ ఇంకేదో. కానీ ప్లేయర్స్లో ఎప్పుడైనా వచ్చాయా? లేదు. ప్లేయర్స్లో ఒక మంచి స్పిరిట్ ఉంది. ఆటగాడి తనము అంటే కులము, మతము, ద్వేషము ఇటువంటి ఏమి ఉండదు. రంగు, రేస్ ఇవన్నీ ఉండదు. వాళ్ళందరూ చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటారు. సో చిన్నపిల్లల నుంచి ఎన్సీసీ నేర్పించాలి మన స్కూల్లో, డిసిప్లిన్ వస్తుంది. ప్రతి స్కూల్లో ఎన్సీసీ పెట్టాలి. ఆటల పీరియడ్లు ఒకటే ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఏం చేసి అసలు ఆటల పీరియడ్ని తీసేసాయి, పీటీ పీరియడ్. ల్యాబొరేటరీస్లో వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ లేకుండానే ఇంజనీర్లు అయిపోయారు. సో మన ఎడ్యుకేషన్ వ్యవస్థని మారిస్తే ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది. సో ఆటలు, స్పోర్ట్స్ అనేది ఇంకొక లాస్ట్ విషయం. ప్రతి ఒక్కరు ఒలింపిక్స్ ఎందుకు వెళ్ళాలి చెప్పండి? చక్కగా ఆడుకొని ఆరోగ్యంగా ఆహ్లాదంగా కూడా ఉండొచ్చు కదా. సో ప్రతి ఒక్కరు ఒలింపిక్స్ వెళ్ళాలని అనుకోవద్దు, కానీ ప్రతి ఒక్కరు ఆడాలనుకోవాలి. ప్రతి ఒక్కరు టీంలో ఉండాలి. మనిషి అనేవాడు ఒక గుంపులో ఉండేవాడు, కానీ ఐసోలేషన్ కాదు. ఐసోలేషన్ అంటే జైలు శిక్ష. ఫోన్ వచ్చిన తర్వాత నుంచి మనం ఏం చేస్తున్నాం? జైలు శిక్ష అనిపిస్తున్నాం. ప్రతి ఒక్కడు ఆ ఫోన్లో మాట్లాడుకొని పక్కన ఉండేవాడు తెలియదు. సో ఆటలు, పాటలు అనేది ఒక మంచి మానవ వికాసానికి, చిన్న పిల్లలకి, యూత్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని వల్లనే ఒత్తిడిని తట్టుకునే శక్తి మనకు పెరుగుతుంది.
ఎగ్జాక్ట్లీ ఐఎమ్ షూర్ మన దేశం చాలా గొప్ప గొప్ప విషయాలు చేయబడుతుంది. ఒక ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రతి వ్యవస్థలో కూడా ముందంజ వేయాలి మనము. చిన్న చిన్న విషయాలు వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడమే మానేశారు. ఈ వాట్సాప్ డాక్టర్ని అసలు నమ్మకూడదు. ప్రతి మెసేజ్ ఆ వాట్సాప్లో వచ్చేది మీ మనసుని చెరిపేస్తుంది. ఆ మెసేజ్ కనుక దాన్ని ఎవడు రాశాడు, వాడి ఫోన్ నెంబర్ ఉందా, వాడి ఈమెయిల్ ఉందా, వాడు నిజమైన ఎక్స్పర్టా అని తెలుసుకుంటేనే దాని గురించి ఆలోచించు. సో మీడియా ఇన్వేషన్ కూడా చాలా డేంజరస్గా ఉంది. మనం అంచనా వేరే వాళ్ళని తప్పుగా వేస్తాం. కాబట్టి మీరందరూ మంచి మైండ్ తోటి, మంచి ప్రేమ ఆదరణతోటి మా ప్లేయర్స్ పక్కన ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి తప్పు పట్టకూడదు. మీరు హెల్ప్ చేయకపోతే కామ్గా ఉండండి. వాడు ఏం చేస్తే ఏంది, వాడి ఇష్టం కదా. ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఏ పుస్తకమైనా చదవచ్చు, ఏ పద్ధతి అయినా ఫాలో చేయొచ్చు. డోపింగ్ ఒకటే చేయకూడదు. ఎగ్జాక్ట్లీ డాక్టర్. థ్యాంక్ యూ సో I think- మచ్ ఫర్ యువర్ పాజిటివ్ వర్డ్స్ అండ్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ All the best. ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. విల్ Thank మీట్ you very వన్స్ much. అగైన్ డాక్టర్. థ్యాంక్ యూ. Sure.